గుత్తి వంకాయ కర్రీ కోసం ఒక బౌల్లో వాటర్, ఉప్పు వేసుకొని ఇలా కట్ చేసుకొని వంకాయలను మొత్తాన్ని వేసుకోవాలి. గ్రేవీ కోసం పల్లీలు, ధనియా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఎండు కొబ్బరి వేసుకోవాలి. దీంట్లో ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, నువ్వులు, గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్, ఉప్పు, 2 స్పూన్స్ కారం, చిటికెడు పసుపు, కొంచెం చింతపండు వేసుకొని మొత్తాన్ని మిక్సీ పట్టాలి. ఇలా వంకాయలోకి స్టఫ్ చేయాలి. 4 వైపులు అన్నిటికీ ఇలా స్టఫింగ్ చేయాలి. ఒక పెనంలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వంకాయలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అప్పుడే కలపకుండా వంకాయలు మొత్తం మగ్గడం కోసం మూత పెట్టుకోవాలి. ఒకదాన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. స్టఫింగ్ చేయంగా మిగిలిన గ్రేవీ మొత్తాన్ని ఇందులో వేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నూనె పైకి తేలాక 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే మన గుత్తి వంకాయ రెడీ.